హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనేది నేర్చుకుందాము. సో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెట్స్ ఉంటుంది. ఇందులో ఆపరేషన్స్ ఎలా చేయాలి? సో ఫస్ట్ వన్ యూనియన్ ఆఫ్ సెట్స్. అంటే ఈ మధ్యలో ఉన్న యూ సింబల్ని మనం యూనియన్ అని చదువుతాం. ఏ యూనియన్ బి. మనకి ఇలా 2 సెట్స్ ఇచ్చి ఏ యూనియన్ బి చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ మొత్తము ఏలో ఉన్నవి రాసుకుంటాము, కామన్గా ఉన్నవి రాసుకుంటాము, అండ్ అలాగే సెట్ బిలో ఉన్నవి కూడా రాసుకుంటాము. అండ్ అలాగే డోంట్ రిపీట్ అనేది చేయకూడదు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఏ ఈక్వల్ టు నేను 1 2 3 తీసుకుంటున్నాను. మీరు ఇంకే నెంబర్స్ అయినా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే సెట్ బిలో 3 4 5 అనేది తీసుకుంటున్నాం. మనం ఏ యూనియన్ బి చేసినప్పుడు ఏం చేయాలని చెప్పాను? అన్నీ కలిపేసి రాయాలి కదా. ఓకే, 1 2 3 సెట్ ఏలో ఉన్నవి, సెట్ బిలో 3 4 5 ఉన్నాయి. కానీ 3 2 టైమ్స్ రిపీట్ అయింది. 3ని 1 టైం మాత్రమే నోట్ చేస్తాము. 4 5. ఓకేనా, ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. 1 2 3 4 5. ఇది ఏ యూనియన్ బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి కామన్గా ఉన్న ఏరియా మాత్రమే, ఈ కామన్గా ఉన్న ఏరియా మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఈ స్మాల్ ఎన్లా ఉన్న సింబల్ని మనం ఇంటర్సెక్షన్ అని చదువుతాము. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్గా సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ సెట్ ఏ తీసుకుంటున్నాను, 1 2 3. అండ్ అలాగే సెట్ బి వచ్చేసరికి 3 4 5 తీసుకున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసరికి 2 సెట్లోనూ కామన్గా ఉన్న నెంబర్ ఏంటి చెప్పండి? 3. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ చేసినప్పుడు మనం ఫస్ట్ సెట్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఏ మైనస్ బి ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే కామన్గా ఉన్నవి రావు. ఓకేనా, కామన్గా ఉన్న ఏరియా కూడా కన్సిడర్ కాదు. సో ఇక్కడ సేమ్ సెట్స్ తీసుకుందాం మనం. ఏ ఈక్వల్ టు 1 2 3 అండ్ అలాగే బి ఈక్వల్ టు 3 4 5 తీసుకుంటే ఏ మైనస్ బి చేస్తున్నాం కాబట్టి మనం సెట్ ఏలో ఉండాలి, అంటే ఫస్ట్ సెట్లో ఉండాలి. అండ్ అలాగే సెకండ్ సెట్ ఏదైతే ఉందో అందులో రిపీట్ అవ్వకూడదు. 3 రిపీట్ అయింది కాబట్టి 3ని మనం క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, అండ్ అలాగే మరి ఇక్కడ 4 5 ఉన్నాయి, ఇవి రిపీట్ అవ్వలేదు కదా, అంటే సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం కన్సిడర్ చేయము. ఇప్పుడు బి మైనస్ ఏ చేద్దాం. చూడండి, 1 2 3 బి వచ్చేసేసరికి 3 4 5. ఇప్పుడు ఫస్ట్ ఎవరున్నారు? బి కదా, బి నుంచి మనం ఏని సపరేట్ మైనస్ చేయాలి. సో బి మైనస్ ఏ వచ్చేసేసరికి మనకి 4 5. 3 కామన్గా ఉంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేస్తాం. అంటే బి మైనస్ ఏ అంటే ఇది వస్తుంది ఏరియా వెన్ డయాగ్రామ్స్లో చూసుకుంటే. ఓకేనా, టాపిక్ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.